రైట్, ఇప్పుడు ఒక స్కిట్ ఉంటుంది, రండి రండి. ఓ రెడీ అబ్బా, ఇంత పొద్దు నీ బాస్ గారు ఫోన్ చేసాడండి. తొందరగా వెళ్ళి రెడీ అవ్వాలి. నాదే తప్పలేదు, సూర్యుడే ముందు వచ్చాడు. ఏంటి ఇంకా బతికే ఉన్నాడా? హాయ్ రా హరి, ఎలా ఉన్నారా? బాగున్నారా? అరే నేను వస్తారా మామ కర్రీకి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తావురా? అరే ఏదో ఒక పని చూడరా, చాలా కష్టం అయిపోయింది. అబ్బో వీడు వేశారు. లేదంటే ఇలా కార్ డ్రైవింగ్ ఓకేరా? సరే నేను డ్యూటీకి వెళ్తున్నా, సాయంత్రం లోపు వచ్చేసి. అలాగేరా, థ్యాంక్స్ రా మామ. ఏం రా సంతోషంగా ఉన్నావు, ఏంది కథ? కర్రీని పోతున్నారా, వస్తావాను? లేదు మామ, నాకు ఇక్కడే కంఫర్ట్. ఎవరికి పాట వేసినప్పుడు వచ్చినట్టున్నాడే మనోడు. ఏంటి సంగతులు ఊర్లో? నీకు తెలియదేముందిరా, ఎవరికి వాడు బిజీగా వాడు జాబులు చేసుకుంటాను. అవునరా, ఇంత సడన్గా ఎందుకు వచ్చినావు? అన్ని కష్టాలు ఇచ్చినాయి నీకు. ఊర్లో ఉంటే ప్రశాంతంగా ఉండేది కదరా, ఆ వాతావరణము, ప్రశాంతత, ప్రకృతి. ముందు అక్కడ ఉంటే నా లైఫ్ కోల్పోతున్నారా. ఏమైందిరా అంతగా? చేతిలో రూపాయలు లేదురా, చేయడానికి పని లేదు. ఒకవైపు నాన్నకు ఆరోగ్యం బాగటం లేదు, అదే టైంలో అప్పుల నుంచి ఫోన్లు. ఇంకెక్కడ ఉండాలి ప్రశాంతంగా? అవురా, నువ్వు 10th అయిపోయిన తర్వాత ఏం చదివినావురా? సిటీకి వచ్చిన తర్వాత డీజిల్ మెకానిక్ చేసినారా, ఐటీఐ. ఇంకేమమ్మా డీజిల్ మెకానిక్ చేసినట్టున్నావు? కియా మోటార్స్లో మంచి జాబ్ వస్తుంది. సరేలే, టెన్షన్ ఏం పెట్టుకోకు, జాబ్ అయితే పక్క వస్తుంది. లేట్ అయింది, పడుకుందాంపా. లేరా లేరా. ఏంట్రా ఇంత పొద్దున్నే నువ్వు? అదేరా, ఇంటర్వ్యూ తీసుకెళ్తా అన్నావు కదా. అవును కదా, సరే పదా. సరే ఇట్లనే వస్తావరా ఇంటర్వ్యూకి? మరేం చేయమంటావురా? ఇట్లా పోతే సెలెక్ట్ కాలేవు, కొత్త బట్టలు తీసుకోవాల్సిందే. డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవురా మామ. మీ నాన్న అడిగిస్తాడేమో. లేదు మామ, ఇప్పుడే మాకు చాలా అప్పులు ఉన్నాయి. మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరైనా అడుగు మనలోనే. వాళ్ళు ఎప్పుడు వచ్చినా చూసి చిన్నట్టు వెళ్ళిపోతాను మామ. నువ్వే ఏదో ఒకటి అరేంజ్ చేయరా ఇంట్లో అట్లా. ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే? అరే ప్లీజ్ మామ, ఇట్లా చూడరా, చాలా ఇబ్బంది అయింది. ఎవ్రీ మంత్ శాలరీ ఈఎంఐలకే సరిపోతుందిరా. అరే ఎట్లా ఒకటి అరేంజ్ చేయరా. ఏం చేయాలి? మనీలో యాప్ ఉంది కదా, వీడికి రెఫర్ చేస్తే 500 అని వస్తుంది. వీడికి ఎక్కిచ్చేద్దాం. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నీకు లోన్ ఇప్పిస్తా. ఎవరు ఇస్తారు లోను? ఎక్కడ ఇస్తారు? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొబైల్లోనే లోన్ యాప్ ఉంది, ఇందులో తీసుకోవచ్చు. మొబైల్లోనా? అయినా నేను ఈఎంఐస్ కట్టలేనేమోరా. ఈఎంఐ కదా, ఎలాగోలా కట్టవచ్చు. కట్టలేనేమోరా, పైగా జాబ్ కూడా లేదు కదా. అదే మా పక్కా జాబ్ వస్తుంది, అయిపోయేదా కట్టుకుంటాం. అయినా ఇప్పుడు నీకు డబ్బులు అవసరం ఉన్నాయి లేదా? సరే వద్దంటే వదిలేసి. లేదు మా పంపించేసి, వాట్సాప్లో పంపించేసి. అరే ఈఎంఐ కూడా కట్టుకోలేవా? నా దగ్గర ఒక మంచి యాప్ ఉంది, మనీ లోన్ యాప్ ఉంది, నీకు లింక్ షేర్ చేస్తున్నా, చూసుకో. వచ్చిందా? అదే ఇదేంట్రా, సెల్ఫీ అడుగుతుంది, పర్మిషన్ అడుగుతుంది. ఏమడిగినా ఇచ్చేసేరా. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అడుగుతుంది. ఏం పర్లేదు, మీ డేటా మొత్తం సేఫ్టీగా ఉంటుంది. అదే గ్యాలరీ, లొకేషన్, కాంటాక్ట్స్ పర్మిషన్ అడుగుతుందిరా. లోన్ యాప్కి ఇవన్నీ ఏమవసరం ఉంది? ఆల్ పర్మిషన్ తీసుకొని నీకు లోన్ వస్తుంది. అరే మనకు డబ్బులు అవసరం కదరా, ఇచ్చేసి. రేపు 10,000 ఇస్తానంటారా? నాకు 10,000 కట్టేస్తే మళ్ళీ 40,000 ఇస్తారంట. ఇంకేం మామా, డబ్బులు వచ్చినాయి కదా, ఎంజాయ్ పండగ. అరే డబ్బులు పనేరా. రే 7,000 వచ్చినాయిరా. ప్రాసెసింగ్ ఫీజు 3,000, ఇంక్లూడ్ ట్యాక్స్ అంట. ఎందుకంటే ఇక్కడ 3,000 ప్రాసెసింగ్ ఫీజు. ఏమో లేరా, డబ్బులు అయితే వచ్చినాయి కదా, జాబ్ వచ్చినప్పుడు ఈజీగా కట్టేస్తావు. ఒకవేళ కట్టకపోతే నా పరిస్థితి ఏందిరా?
అంతే మళ్ళీ ఇక్కడ డబ్బులు అయితే వచ్చినాయి కదా, పద షాపింగ్ చేద్దాం. దేవుడా ఈరోజు ఇంటర్వ్యూలో సెలవు ఇక్కడ రోజు. రే మామ ఆగరా. ఏ రే ఏ టెన్షన్ పడగాకు, వాడు ఏం అడిగినా ఎస్ అంటేనే ఉండు. టెన్షన్ పడగాకు, జాబ్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. అవునా? అలాగేరా. ఓకే, ఎనికి తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఈడ కూడా ఎప్పుడు ఎంత కూడా చెప్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏయి నమ్మ నరకు స్కోపర్ వెనక వాళ్ళ బ్యాక్ సైడ్. ఏమైందిరా? పోయిందిరా. ఏం పర్లేదు మామ, ఈరోజు కాకుంటే రేపు. ఈరోజు టైం పడనుకో, రేపు జాబ్ వస్తుంది. ఏందిరా నా జీవితం ఇలా అయిపోయింది. వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా, ఇంకా చెప్పలేదు. హలో, ఎవరు? నీ స్నేహితుడిని మిత్రమా? ఎవరు మీరు? సరిగా చెప్పండి. ఇన్స్టాంట్ లోన్ యాప్లో మీరు లోన్ తీసుకున్నారు, ఇంకా రీపే చేయలేదు. ఎప్పుడు చేస్తారు? సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, ఖచ్చితంగా కట్టేస్తా. మీకు రేపే లాస్ట్ డేట్. రేపు కట్టలేదంటే 12% ఇంట్రెస్ట్ పడుతుంది. అంతా నీ వల్ల నేరా? ఆ చెత్త యాప్లో లోన్ ఇప్పించినావు, రేపు కట్టకపోతే 12% ఇంట్రెస్ట్ చేస్తానంట. సరేగా మామ, ఏదో రిఫర్ చేస్తే 500 వస్తాయని కకృతి పట్టారా, అందుకే పంపించేసిన. ఇప్పుడు అవి కూడా రాలేదురా. 1వ తేదీ ఎలాగో శాలరీ వస్తుందిరా, తర్వాత కట్టేద్దాం. ఈ లోపు ఎలాగోలా మేనేజ్ చేయరా. హలో సార్, మీరు ఈఎంఐ కట్టలేదు. ఈ రోజు నుంచి 12% ఇంట్రెస్ట్ ఛార్జ్ పడుతుంది. మీరు ఇంకా లేట్ చేశారంటే ఇంట్రెస్ట్ ఛార్జ్ కూడా పెరుగుతుంది. వెంటనే కట్టేయండి సార్. ఎలా వేస్తారు సార్ ఒకటే రోజులో అంత ఇంట్రెస్ట్? ఏం నాకు రాదు చేస్తున్నారా? 10,000 లోన్ తీసుకుంటే 3,000 కట్టే నాకు 7,000 వచ్చినాయి. ప్రాసెసింగ్ ఫీజులు, జిఎస్టీ ట్యాక్స్లు ఆ పేర్లతో మమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు మీరు. నేను కట్టను. కడతారు సార్. ఎందుకు కట్టరు? కట్టిస్తా. నేను వేసుకుంటూ చేసుకోబో. సారీరా మామ, ఇదంతా నా నుండే జరిగింది. మా బాస్ని అడిగి నేను ఈవినింగ్ లోపు మనీ తీసుకొస్తా. రమ్మా. ఏ హరి, ఎవరి దగ్గర లోన్ తీసుకున్నావంట? వాళ్ళు నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు మామ. అయినా ఏం అవసరం రా నీకు లోన్ తీసుకోవడానికి? నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా తిరిగి కట్టడానికి? మామ ప్లీజ్ మామ, ఇంకా ఈ విషయం నాన్న తెలియదు మామ. నా పేరు మీద మా ఫ్రెండ్ లోన్ తీసుకున్నాడు మామ, ఈరోజు కట్టేశాడు మామ. ప్లీజ్ మామ, నాన్నకి ఈ విషయం తెలియద్దు మామ. సరే మీ ఫ్రెండ్తో కట్టించు, చెప్పండిలే. ఉంటా. సరే మామ. చెప్పుడు సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడే పీక్ మీద వచ్చినాడు చిత్త కొడుతూ చూడు. అది మామ, నీ ఫోటో కొత్త నెంబర్ నుంచి వచ్చిందిరా. వేరే నెంబర్ నుంచి వచ్చిందా? ఏది నాకు ఒకసారి ఫోటో పెట్టు. హలో సార్, ఇప్పటికీ వారిని చాలనుకుంటున్నాను. ఇక ఈ ఇష్యూ పెద్దది చేయము. వెంటనే లోన్ అమౌంట్ కట్టేసి. ఎవరు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ పైన పోలీస్ కేసు పెడతా చెప్తున్నా. పోలీసులా? అమ్మో సార్, అలా చేయకండి. నాకు చాలా భయం వేస్తుంది. డబ్బులు కట్టకపోతే సార్ ఫోటోస్ మీ నాన్నకి వెళ్తాయి. రే మా నాన్నకి పంపివద్దురా. మా నాన్నకి తెలిసి తట్టుకోలేదురా. నాకు సాయంత్రం వరకు టైం ఇరా, నీ డబ్బులు నీకు కట్టేస్తా. సాయంత్రం వరకు అంటే నాకు సరిపోదు. నీకు 2 గంటల టైం ఇస్తున్నా, ఈలోపు కట్టేసేయి. లేదంటే నేను చంపైన నా డబ్బులు నేను తీసుకుంటా. గుర్తుంచుకో, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఎలా సార్ ఒకటే రోజు ఈ విషయం నాన్న తెలియదు మామ. డబ్బులు కట్టకపోతే సార్ ఫోటోస్ మీ నాన్నకి వెళ్తాయి. నేను చంపైన నా డబ్బులు నేను తీసుకుంటా.
కొత్త ఇయర్ కోసం ఊరి నుంచి సిటీ వచ్చాను. ఏదో ఒక జాబ్ దొరికితే మనల్ని బాగా చేసుకున్నామని చిన్న ఆశ ఉండేది కదా. కానీ ఇక్కడికి వచ్చాక లోన్ యాప్స్ అవి ఇవ్వండి ప్రామిస్ చెప్పేశాను. నువ్వు డబ్బులు తెస్తామని నాకు తెలుసు, కానీ వాడు అంత టైం ఇవ్వట్లేదు. 2 గంటల్లో కట్టమంటున్నాను. సరే టైం ఉంది కదా అని మన ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేశాను రా, కానీ ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు. ఆ ఫోటోలు మనల్ని చూస్తే నిజం అనుకుంటారు. నాకు ఇంకా వేరే దారి లేదు. సారీ. నంద్యాల జిల్లాలో లోన్ యాప్ వేధింపులు భరించలేక ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్, లొకేషన్, ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మీ ఫొటోస్ అన్ని మాఫ్ చేసి వేరే వాళ్ళకి పంపిస్తామని చెప్పి బెదిరించడం మొదలు పెడతారు. తాజాగా లోన్ యాప్ మాఫియా వేధింపుల మూలంగా రాజమహేంద్రవరంలో మరో దారుణం జరిగింది. దుర్గారావు, రమ్యలక్ష్మి అనే భార్యాభర్తల ఆత్మహత్య విషాదాన్ని నింపింది. ఆన్లైన్ మనీ యాప్ లో వలవేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఇలా జరిగింది, కానీ మనకు తెలియదు. మీరు కూడా మీకు తెలియకుండా లోన్ స్కామ్స్లో ఇరుక్కుంటారు. తర్వాత మీరు మీ జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. అద్భుతం, మహాద్భుతం. వాస్తవంగా ప్రతి స్కిట్ ఒక సందేశాత్మకమైనటువంటిది. ఈ లోన్ అత్యవసర పరిస్థితుల్లో కష్టాలు ముంచుకొచ్చినప్పుడు ఈ లోన్ యాప్లకు వెళ్తుంటాం. వెంటనే డబ్బులు ఇస్తారు కూడా వాళ్ళు. కాకపోతే తీసుకునేటప్పుడు ఎంత సతాయిస్తారో ఇప్పుడు మీరు చూసిందే. అది ఎట్లా ఉంటుందంటే ఆ టార్చర్ ఎక్కడి దాకా పోతుంది అంటే నిజంగా ఏమైనా చేసుకోవాలి, ఏమైనా చేసుకొని ఏమన్నా అయిపోవాలి అన్నంత తీవ్రమైన స్థాయిలో ఒత్తిళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ లోన్ యాప్ల జోలికి వెళ్ళవద్దు. అంటే యువకులు, ఉద్యోగస్తులు అటువంటి వాళ్ళు కూడా జీవితాన్ని దుర్భరం చేసుకున్నటువంటి పరిస్థితులు ఈ లోన్ యాప్ ద్వారా వచ్చినాయి. వాళ్ళు ఎట్లా టార్చర్ పెడతారు అని అంటే ఇక అది వాళ్ళు అనుభవించిన వాళ్ళే చెప్పాలి. అంత ఘోరమైన టార్చర్ ఉంటుంది. డబ్బులు కట్టేతారు. డబ్బులు కట్టిన తర్వాత కూడా సతాయించిన సందర్భాలు ఉన్నాయి. లోన్ యాప్ వాళ్ళు నువ్వు ఇంకా కట్టాలంటారు. కట్టేసిన తర్వాత కూడా ఇంకా ఉంది అంటారు. అట్లా ఉంటుంది వాళ్ళది. కాబట్టి లోన్ యాప్ జోలికి వెళ్లకుండా, ఇష్టమైన లింకులు వత్తకుండా, ఓటీపీలు చెప్పకుండా జాగ్రత్త పడిందే అన్ని రకాలుగా మంచిది. సార్, మంచి స్కిట్. చక్కగా చాలా చక్కని స్కిట్ చేయించింది సార్. పిల్లలు కూడా మంచి ఇన్వాల్వ్ అయ్యారు. సార్లు కూడా మంచి కృషి చేశారు సార్. అందరికీ ఆశీర్వదిస్తున్నాం, అభినందనలు తెలుపుతున్నాం.